మన భూమిని వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు. వాళ్ళు చాలా బలవంతులు. మనం వాళ్ళని ఏం చేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సాధారణంగా విలేజ్ల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, భూ వివాదాలు చాలా హెవీగా ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళు మనకన్నా చాలా పెద్ద బలవంతులు అయి ఉండొచ్చు. కానీ మనం ఇలాంటి సమస్య నుంచి ఎలా బయటపడాలి? వాళ్ళు ఎవరైతే ఆక్యుపై చేశారో, ఎవరైతే కల్టివేషన్ చేస్తున్నారో మన ల్యాండ్ని, దానిని మనము తక్షణమే ఆపాలి. ఇలాంటి ఆపాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది జరుగుతూ ఉంటాయి కామన్గా. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు మనకన్నా ఎక్కువ బలవంతులు, వాళ్ళని తక్షణమే ఖాళీ చేపియాలా, లేకుంటే దాన్ని కొంతవరకు నిలిపివేయాలా. వాళ్ళ కల్టివేషన్ కావచ్చు, ఆక్యుపేషన్ కావచ్చు, నిలిపివేయాలా అన్నప్పుడు మనం తీసుకోవాల్సింది హైకోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ని మనం ఇచ్చినట్లయితే, ఇంజక్షన్ ఆర్డర్ సూట్ చేసినట్లయితే తక్షణమే కొంతవరకు ఆ భూ వివాదం తేలేంత వరకు కొంతకాలం దాన్ని ఆపడం జరుగుతుంది. వాళ్ళకి కాకుండా మీకు కాకుండా మధ్యలో దాన్ని ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో దాని జోలికి మీరు కానీ వాళ్ళు కానీ ఎవరు వెళ్లకుండా ఉండే విధంగా కోర్టు ఒక ఆర్డర్ని పాస్ చేస్తుంది. ఈ ఆర్డర్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంజక్షన్ ఆర్డర్ అని పిలుస్తాము. ఇది సాధారణంగా మీరు వినే ఉంటారు చాలా రకాలుగా. ఈ ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా వాళ్ళని ఆ ల్యాండ్లోంచి ఆపచ్చు, కల్టివేషన్ చేయకుండాను, లేక ఆక్యుపై చేయకుండాను, ఏమైనా ఇల్లు కానీ అలాంటి ఏమైనా కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపచ్చు. ఆ తర్వాత మనం